సో నీలిమ గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. ప్రపంచమంతా తెలుసు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అవునా? సో ఎక్కువ ఎక్కడ ఏ బిర్యానీ మీరు ఇష్టపడతారు? ప్రస్తుతానికి అంటే నాకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బిర్యానీ బాగా నచ్చుతుంది. ఓకే. ఒక 1 year బ్యాక్ అయితే చిట్టి ముత్యాల బిర్యానీ బాగా తినేదాన్ని. ఓకే. ఇప్పుడైతే పిస్తా హౌస్లోని జాఫ్రానీ చికెన్ బిర్యానీ బాగా తింటున్నాను. సో మస్ట్ ట్రై మస్ట్ ట్రై చేద్దాం. చాలా బాగుంటుంది నిజంగా. మీరు కుకింగ్ చేస్తారా? బ్రహ్మాండంగా. ఎప్పుడు మాకు లంచ్ కి ఇన్వైట్ చేస్తారు? ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే కాదు నాకు బ్రేక్ ఉన్నారు ఖచ్చితంగా చేస్తే షూటింగ్ లేనప్పుడు. సో నీలిమ గారు ఏది బాగా వండుతారు? నేను బాగా ఉండేది మటన్ కర్రీ విత్ బగారా రైస్. నైస్. తెలంగాణ స్టైల్, ఆంధ్ర మిక్సింగ్ అట్లా ఉంటుంది అనమాట. అలాంటిది. ప్రాపర్ ఎక్కడ నీలిమ గారు? వైజాగ్. హైఫై. మనం వైజాగ్ బీచ్. ఇప్పుడు మనం ఒక ట్రామాలోకి వెళ్తాం వైజాగ్ అనగానే. వైజాగ్ అలా వెళ్ళి ఇలాగ వచ్చాం మేము ప్రెసెంట్. అవును. సో ఎలా అనిపించింది మీకు వైజాగ్ వదిలేసి హైదరాబాద్కి రావడం? స్టార్టింగ్లో చాలా బాధేసింది. ఇప్పుడు అలవాటు పడిపోయాను, ఎందుకంటే బిజీగా ఉన్నాను కాబట్టి అంత ఆలోచన చేయట్లేదు. బట్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా బాధపడేదాన్ని. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికే కుదరట్లేదు కదా? అస్సలు మా అమ్మ రోజు తిడుతుంది, ఎప్పుడు వస్తావు అని. పేరెంట్స్ వైజాగ్లోనే ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వెళ్తూ ఉంటారా? వెరీ రేరా? ఇప్పుడు రేర్ అయిపోయింది బికాస్ ఆఫ్ 1.5 year నుంచి చాలా రేర్ అయిపోయింది. అంతకు ముందు అయితే మంత్లీ వెళ్ళిపోయేదాన్ని, 2 months ఒకసారి వెళ్ళిపోయేదాన్ని, అట్లా తిరిగేసేదాన్ని. ఓకే. ఎలా మీ పేరెంట్స్ ఫుల్ సపోర్టివా? అదే ఫుల్ సపోర్ట్. నేను ఏం చేసినా కూడా వాళ్ళకి తెలుసు మంచిగా చేస్తుంది, పర్లేదు అని. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట వాళ్ళు. ఓకే. సో పేరెంట్స్ సపోర్ట్ ఒక ఎత్తు అయితే హస్బెండ్ సపోర్ట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎనీ గర్ల్ వాంట్స్ అంటే. ట్రూ. సో ఎలా ఉంటుంది మీ హస్బెండ్ సపోర్ట్? ఎలా ఉంది? ఆయన సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు నేను ఎలా వస్తా? సో ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓకే. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే. సో మీరు సీరియల్స్ ఒక్కటేనా, మూవీస్లో కూడా వెళ్ళాలి అనుకుంటున్నారా? ప్రస్తుతానికి నేనేం ప్లాన్ చేయట్లేదు. ఆబ్వియస్లీ ఇది కూడా నాదేం ప్లాన్డ్ కాదు, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా. ఆల్రెడీ ఉన్నాయి, ఒక 2 movies ఉన్నాయి. డేట్స్ అడ్జస్ట్ అయితే చేద్దామని ఆగాను. బట్ నన్ను నేను పుష్ చేసుకోవట్లా. ఓకే. బికాజ్ ఐ వాంట్ టు బి అ సటిల్డ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. పుష్ చేసుకుంటే అవుతుంది కానీ బట్ అంత స్ట్రెస్ తీసుకోలేను ఇప్పుడు ఉన్నదానికి. ఐఎమ్ హ్యాపీ, మంచి నేమ్ ఉంది, మంచిగా నన్ను అందరూ తిట్టుకుంటున్నారు. ఇంకా తిట్టుకోండి. సో మీకు పాజిటివ్ కూడా చేయగలరు కదా? దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శతమానం భవతి సీరియల్లోని ఒక 2-3 months నుంచి కంప్లీట్ నా రోల్ పాజిటివ్ చేసేసారు. సో పాజిటివ్ అయ్యాక కూడా నాకు చాలా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. నైస్. సో ఎనీథింగ్ షీ క్యాన్ డూ. విలన్ అవ్వనివ్వండి, పాజిటివ్ అవ్వండి, ఇండస్ట్రీని ఇలా లేపేస్తున్నారు అన్నమాట. అంత లేదంటే ఇండస్ట్రీని లేపేయలేను కానీ నాకు ఇచ్చే రోల్ నేను 100% జెన్యూన్గా ఇన్వాల్వ్ అయి చేయాలని ఒక్కటే అనుకుంటాను. అది మటుకు చేస్తాను.